సత్యాన్వేషణ టీవీ కార్యక్రమమునకు స్వాగతం. మీ జీవితంలో శాంతి లేదా? మీ జీవితమును ప్రయాసతో బతుకుచున్నారా? రండి, యేసు మిమ్మును ఈ బాధల నుండి విడిపించును, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చెయ్యును. ఈ కార్యక్రమమును వీక్షించటం ద్వారా ప్రభువు దీవెనలు పొందండి. ప్రభునందు ప్రియులరా, ఈ యొక్క సత్యాన్వేషణను టీవీ కార్యక్రమములకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాము. ఈ యొక్క కార్యక్రమములు మీకు దీవెనకరంగాను దేవునికి మహిమకరంగాను ఉన్నవని మేము విశ్వసిస్తూ వీటిని కొనసాగించగలుగుతున్నాం. మీరు ఈ యొక్క టీవీ కార్యక్రమముల ద్వారా ఎటువంటి మేలులు పొంది ఉన్నారో మీరు మాకు తెలియపరిచినట్లయితే తద్వారా మేము ఈ యొక్క కార్యక్రమములు కొనసాగించడానికి మరియు మరింత మెరుగైనటువంటి పరిచర్య చేయుటకు అవకాశం ఉంటుంది. కనుక మీకు ఈ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా సహాయపడుచున్నవో మాకు ఈ యొక్క స్క్రీన్ మీద చూపించున్నటువంటి ఈ యొక్క ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి తెలియపరచగలరు. ప్రియులరా, ఈ యొక్క కార్యక్రమం మనం ప్రారంభించుకుంటూ గాను చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల దేవ, ఈ యొక్క టీవీ కార్యక్రమంనకు ఎందరైతే ప్రభా మరి సమావేశమై ఈ కార్యక్రమం వీక్షిస్తున్నారో, నీ యొక్క వాక్యాన్ని వినటానికి ఆసక్తి కలిగి వచ్చి ఉన్నారో ప్రభా, వారిని దీవించుము తండ్రి, ఆశీర్వదించుము. వారి యొక్క హృదయములను మీ వాక్యముతో నింపండి. ఎవరు ఏ విషయాలలో సరిచేయబడవలసి ఉన్నదో దేవా, మీ వాక్యం ద్వారా వారిని హెచ్చరించి ప్రోత్సహించి మీకు దగ్గరగా చేర్చుకొనమని ఈ యొక్క టీవీ కార్యక్రమం అంతయు తండ్రి దేవా మీకు మహిమకరంగా జరుగుటకు సహాయం చేయమని యేసు నామమున ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈనాటి దేవుని యొక్క వాక్యము ఆదికాండం 3వ అధ్యాయము 1 నుంచి 21వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని నేటి ధ్యానంగా మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సృష్టిని చేసి ఉన్నాడు. దేవుడు సృష్టిని చేస్తున్నప్పుడు దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. ఆకాశమును సృష్టించాడు, భూమిని సృష్టించాడు. దేవుడు ఆకాశాన్ని సృష్టించిన తర్వాత ఆకాశాన్ని నక్షత్రాలతో నింపాడు. అలాగే భూమిని సృష్టించిన తర్వాత భూమిని జంతువులతోనూ, పశువులతోనూ, పర్వతములతోనూ, మంచు కొండలతోనూ, నీటితోనూ, చెట్లతోనూ, పశువులతోనూ, మృగాలతోనూ, చెట్లతోనూ, జలచరాలతోనూ దేవుడు వీటన్నిటిని నిర్మించిన తర్వాత ఆఖరిగా మానవుణ్ణి నిర్మించాడు, నరుణ్ణి నిర్మించాడు. దాన్ని మనం 1వ అధ్యాయము ఆదికాండం 1వ అధ్యాయం 26వ అధ్యాయంలో 26వ వచనంలో మనము ఆ మాటలను చూస్తాం. దేవుడు తన పోలికలో తన స్వరూపమందు నరుణ్ణి నిర్మించాడు. అయితే ప్రియులరా, 3వ అధ్యాయంకి వచ్చే లోపలికి ఏదైనా తోటలో అన్నటువంటి మానవుడు మొట్టమొదట ఆది దంపతులు, ఆది మానవులైనటువంటి ఆదామవ్వలు, నరులైనటువంటి వారు మరి దేవుడు తినవద్దన్నటువంటి పండుని తిని వారు అతిక్రమించారు. తద్వారా వారు ఏదైనాలో దేవునితో సహవాసంలో ఉండేటువంటి ఆ గొప్ప అవకాశాన్ని కోల్పోయారు. ప్రియులరా, ఈ మొదటి పాపం అనగా ఏదైనా తోటలో ఆదాము అవ్వలు చేసినటువంటి మొదటి పాపంలో నుంచి కొన్ని ఆత్మీయమైనటువంటి సత్యాలు నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అదే ఈనాటి వాక్య ధ్యానము. 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనము, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. ప్రియులరా, ఈ యొక్క వాక్యంలో ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఎంతో దేవునితో ఎంతో ప్రేమతో ఎంతో మంచి సంబంధం కలిగి దేవునితో
బ్రతుకుతున్నటువంటి ఆదాము అవ్వలతో ప్రియులరా ఈ యొక్క భూజంతువులలో సర్పం యుక్తి గలదే. సర్పము ఆదాము అవ్వల దగ్గరికి వచ్చింది. ఆదాము అవ్వల దగ్గరికి వచ్చి సర్పము అవ్వతో, ప్రత్యేకంగా అవ్వతో మాట్లాడటం మనం చూడవచ్చు. ప్రియులారా, ఈ వచనంలో కొన్ని విషయాలు మనం కానీ గమనించినట్లయితే సర్పము యుక్తి గలది. సర్పము సాతాను కాదు. సర్పము సాతాను కాదు. ఏం జరిగిందని అంటే, సర్పము అనేటువంటి జంతువులోనికి ఈ యొక్క సాతాను ప్రవేశించింది. అనగా అపవిత్రాత్మ రూపంలో దేవుని ఆత్మ కలిగినటువంటి అవ్వ దేవుని సృష్టి అయినటువంటి సర్పము ద్వారా ఈ అవ్వను చేరుకోవటానికి అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. కనుక ఈ యుక్తి కలిగినటువంటి సర్పము ప్రియులరా ఈ సర్పంలోనికి సాతాను ప్రవేశించింది. అపవిత్ర ఆత్మ ప్రవేశించింది. అనగా సర్పము తెలివైనది, సర్పము జ్ఞానవంతమైనది. ఇందులో మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, జ్ఞానవంతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వివేకం వేరు, జ్ఞానం వేరు. వివేకం ద డిజర్న్మెంట్ ఆఫ్ స్పిరిట్. అయితే ప్రియులరా, మరి యొక్క సర్పము యుక్తి గలదైంది కనుక ఈ సర్పం ద్వారా, అనగా తెలివైన వాళ్ళ ద్వారా అపవాది తన కార్యాలను నెరవేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తుంటాడు. తెలివైన వారు అపవాదికి కావాలి, తెలివైన వారు లోకానికి కావాలి, తెలివైన వారు దేవునికి కూడా కావాలి. అయితే ఈ యుక్తి కలిగినటువంటి సర్పంలోనికి అపవాది ప్రవేశించాడు. ఈ అపవాది ప్రవేశించి ఈ అపవాది అవ్వతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుంది ఈ యొక్క పాము, సర్పము? ఈ తోటల చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా. ప్రియులారా, మరలా సర్పం మాట్లాడుతుందా? పాములు మాట్లాడతాయా? మీరు ఎవరైనా చూసారా పాములు మాట్లాడటం? సర్పం మాట్లాడటం మీరు ఏమైనా చూసారా? ఏనుగు మాట్లాడటం చూసారా? లేకపోతే కోతులు మాట్లాడటం చూసారా? ఉడతలు మాట్లాడటం చూసారా? ఏయో చిలకలు మాట్లాడితే అంటారు, కానీ అది కొంతవరకే. అయితే ఇక్కడ సర్పం మాట్లాడుతుంది కనుక బైబిల్లో ఇది ఒక కథలాగా చూస్తామా? ఇది వాస్తవమేనా? ఇది నిజమా? అంటే బైబిల్లో చెప్పబడినటువంటి ఈ 3వ అధ్యాయంలో చెప్పబడినటువంటి వృత్తాంతం, అంటే మొదటి పాపం జరిగినటువంటి వృత్తాంతం నిజమేనా? దాన్ని నమ్మవచ్చా మనం? ప్రియులారా, నమ్మవచ్చు. ఎలా నమ్మవచ్చు అంటే, మీకు దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ప్రియులారా, ఎవరైనా దెయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరైనా అపవిత్రాత్మ పట్టిన వారు ఉన్నారనుకోండి, లోపల ఎవరి హృదయంలో అయితే, ఎవరి మనస్సునైతే ఈ దురాత్మ ఆక్రమించిందో, ఎవరి హృదయమునైతే, ఎవరి ఆత్మలో అయితే అపవిత్రాత్మ ఉన్నదో, వారు అపవిత్రాత్మ మాట్లాడుతూ ఉంటారు. యేసు ప్రభువారు మాట్లాడారు. యేసు ప్రభువారు మాట్లాడి ఈ యొక్క యోహాను లూకా సువార్తలో, మార్కు సువార్తలో ఈ అపవిత్రాత్మలను పాలతోలుతూ, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన మాట్లాడుతూ, నీ పేరేంటి అన్నప్పుడు అపవిత్రాత్మ, నా పేరు సేన అని చెప్పి యేసు ప్రభువారు అపవిత్రాత్మలతో మాట్లాడాడు. కనుక ఒకవేళ నాలో అపవిత్రాత్మ ఉంటే నేను ఒక సేవకునిగా, నేను ఒక మంచి వ్యక్తిగా కాకుండా నాలో అపవిత్రాత్మ మాట్లాడుతూ ఉంటుంది.
అలాగా అపవిత్రాత్మ ఎప్పుడైతే సర్పంలోనికి ప్రవేశించిందో, ఎప్పుడైతే అపవిత్రాత్మ చేత సర్పం అపవిత్రాత్మ కంట్రోల్లోనికి వెళ్ళిందో, అప్పుడు ఏం జరిగిందని అంటే అపవిత్రాత్మ మాట్లాడుతుంది, అపవాది మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుంది? ప్రియులారా, అవ్వతో మాట్లాడుతుంది. ఇది తినకూడదని చెప్పాడు. ప్రియులారా, ఎప్పుడైతే ఈ అపవిత్రాత్మ చేత నింపబడినటువంటి సర్పం మాట్లాడుతుందో, మేబీ ఈ యొక్క అవ్వ దానికి చాలా ఆకర్షితురాలైంది. అందుకు స్త్రీ 2వ వచనంలో, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. ప్రియులారా, ఈ సర్పం వచ్చి అవ్వతో మాట్లాడుతుంది, అవ్వను ప్రశ్నేసింది. దేవుడు తినవద్దని చెప్పాడా అన్నప్పుడు, మేము అన్నీ తినచ్చు కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఈ ఫల వృక్షమును తినకూడదని చెప్పింది. మొట్టమొదటి విషయం ఈరోజు వాక్య ధ్యానంలో మొదటి విషయం ఏంటంటే ప్రియులారా, ఈ అపవాది లోకం సర్పరూపంలో వచ్చినటువంటి అపవాదితో మనం సంభాషణ చేయకూడదు. మనము దాని స్వరాన్ని వినకూడదు, దాని స్వరానికి మనం చెవి ఒగ్గకూడదు. ఇది మొదటి పాఠం. మానవునికి ఈ పాపభారం వచ్చి మానవుడు నశించిపోవటానికి, మానవుని మీద ఎంతటి గొప్ప అవిధేయ కార్యం వలన మానవుడు దేవునికి దూరం అయిపోవటానికి కారణం ఏంటో తెలుసా? అపవాదితో అవ్వ మాట్లాడటం మొదలుపెట్టింది. We should not listen to the voice of the evil one. We should not listen to the voice of the world. ఈ లోకంలో మనం ఉదయం లేచినప్పటి నుంచి ఈ లోకంలో మనం అనేకమైనటువంటి స్వరాలను వింటూ ఉంటాం. టీవీ ద్వారా వింటాం, స్నేహితుల ద్వారా వింటాం, సహా ఉద్యోగుల ద్వారా వింటాం, మొబైల్ ద్వారా మనం యూట్యూబ్ ద్వారా వింటాం, ఇంటర్నెట్ ద్వారా వింటాం, పుస్తకాలు చదువుట ద్వారా వింటాం. మనము అనేక రకాలుగా అనేకమైనటువంటి స్వరాలను వింటూ ఉంటాం. You have to make a distinction between which is God's voice, which is good voice and which is a bad voice. ఏది మంచి స్వరము, ఏది మంచి స్వరం కాదు, ఏది దైవ స్వరము, ఏది అపవాది స్వరము అనేటువంటి విజ్ఞత, అనేటువంటి వివేకం మనం కలిగి ఉండాలి ప్రియులరా. అలాంటి విజ్ఞత లేకపోతే, అలాంటి విజ్ఞతతో మనం జీవించలేకపోతే మనం చాలా ప్రమాదంలో పడతాం, మనం చాలా కోల్పోతాం, చాలా నష్టపోతాం. ఎవరైనా సలహా మనకిస్తున్నప్పుడు వారు దైవ భయం కలిగినటువంటి బిడ్డలైనా, వారు విశ్వాసులైనా, వారు మందిరానికి వెళ్ళేవారైనా, వారు ప్రార్థనా పరులైనా, వారు దేవుణ్ణి ప్రేమించేటువంటి బిడ్డలైనా అనేటువంటి వివేకంతో మనం వారి స్వరాన్ని వినాలి. అలాంటి అలవాటు మనం చేసుకోవాలి. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని స్వరాన్ని వినాలి. ఇక్కడ అవ్వ ఏ పని చేస్తుందంటే, ఇక్కడ అవ్వ ఏ విషయంలో దేవునికి దూరం అయిపోయిందంటే ప్రియులరా, దేని వలన అవ్వకి, ఆదాముకి, దేవునికి ఈ ఎడబాటుకి కారణం ఏంటనంటే అపవాది మాటలు విన్నటువంటి అవ్వ. ఈ విషయంలో ప్రియులరా యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారు యోహాను సువార్తలో ఆయన తను తాను గొర్రెల కాపరిగా పరిచయం చేసుకుంటూ తన శిష్యులకు
ఆ గొర్రెల కాపరి యొక్క తత్వాన్ని, గొర్రెల కాపరి యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన పరిచయం చేస్తూ ఈ మాటలు చెప్తున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ మాటలు మనం చూడగలం. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. గొర్రెలు అతని స్వరమెరుగును. ఇక్కడ అపవాది స్వరాన్ని అవ్వ వింటుంది. దేవుని అప్పటి వరకు అంటే ఈ ఆదికాండం 3వ అధ్యాయము అపవాది సర్పములోనికి వచ్చి సర్పము ద్వారా అపవాది అవ్వతో మాట్లాడుతున్నంతసేపు అప్పటికి ముందు వారు కేవలం దేవుని స్వరాన్నే విన్నారు. వారు కేవలం దేవునితోనే మాట్లాడుతున్నారు. వారు కేవలం దేవునినే అర్థం చేసుకుంటున్నారు, దేవునితోనే సంభాషిస్తున్నారు. అయితే సడన్గా సర్పం వచ్చింది. ఆ సర్పం బెలే మాట్లాడుతుంది, సర్పానికి మాటలు వచ్చా అనేటువంటి ఎక్సైట్మెంట్లో ఏం జరిగిందంటే తప్పు జరిగింది, పాపం జరిగింది, అవిధేయతకు మార్గం ఏర్పడింది. ఈ సమయంలో ప్రియులారా, దేవుని స్వరాన్ని నువ్వు వినాలి, దేవుని స్వరానికి నీవు చెవివ్వాలి. ఇక్కడ యేసు ప్రభు వారు అంటున్నారు కదా, తన సొంత గొర్రెలనన్నిటినీ ఆయన వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు ఆయన ముందు నడుస్తూ ఉంటాడు, గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. ఏ గొర్రెైనా ఒక నాయకుణ్ణి, తన కాపరిని వెంబడించాలంటే, ఏ గొర్రెైనా తన కాపరిని వెళ్ళాలంటే, తన కాపరి అడుగుజాడల్లో వెళ్ళాలంటే అది ఆ గొర్రెల కాపరి స్వరాన్ని వినాలి. ఆ గొర్రెలు కాపరి స్వరాన్ని వినాలి. కాపరి స్వరము ఎరిగినవి ఆయనను వెంబడించును. లోక స్వరాన్ని నువ్వు వింటున్నట్లయితే, లోక స్వరాన్ని నువ్వు చూస్తున్నట్లయితే నీవు లోకం వైపు వెళ్ళిపోతావు. లోకములో ఏముంది? లోకంలో ఏముంది ప్రియులరా? యోహాను భక్తుడు రాస్తూ ఉంటాడు. యోహాను పత్రికలో, ఇదే యోహాను ప్రియులరా, యోహాను మొదటి పత్రికలో మనం చూసినట్లయితే, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినను ప్రేమింపకుడు, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. ఈ లోకములో ఏమున్నవి ప్రియులరా? లోక సంబంధమైనవి. ఈ లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉన్నవి. నీవు ఎవరిని వినటానికి ఇష్టపడుతున్నావు? నీవు ఎవరి స్వరానికి నీ చెవిని అప్పగిస్తున్నావు అనేది ఈనాటి ప్రశ్న. అలాగనే 10వ అధ్యాయంలో మనము మరలా క్రిందకి, అనగా ఆయన నేను గొర్రెలకు మంచి కాపరిని అనేటువంటి మాటలు ఆయన 11వ వచనంలో చెప్పిన తర్వాత యేసు ప్రభువారు గొర్రెల కాపరి యొక్క తత్వాన్ని, గొర్రెలు దేవుని స్వరాన్ని ఎలా వినాలి అనేటువంటి దాన్ని వివరిస్తూ 16వ వచనంలో, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలువు, వాటిని కూడా నేను తోడుకొని రావెలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. అవి స్వరము వినును.
అపవాది ఉచ్చులో పడిపోయినటువంటి అవ్వ, అపవాది స్వరం దానికి కారణం. అపవాదిని వినటానికి అవ్వమ్మ ఇష్టపడింది. అవ్వమ్మ దేవుని స్వరాన్ని వింటూ 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 అపవాది స్వరానికి తను తాను అప్పగించుకుంది. షీ కుడ్ నాట్ మేక్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ గాడ్స్ వాయిస్ అండ్ సాటన్స్ వాయిస్. అపవాది స్వరమేంటో దేవుని స్వరమేంటో ఈ సాతాను వినలేక, ఈ అవ్వ ఆ స్వరం మధ్య ఉన్నటువంటి తేడాని పోల్చుకోలేకపోయింది. పోల్చుకోకపోవటం వలన ఏం జరిగింది? అవ్వ ఆ స్వరానికి విధేయత చూపింది, ఆ స్వరాన్ని అంగీకరించింది. ఆ స్వరం వలన అవిధేయ కార్యాన్ని చేయటానికి అవ్వ పురుకొల్పబడింది. ప్రియులరా, దేవుడు ఈ స్వరాన్ని గురించి, ఈ స్వరాలలో జరుగుతున్నటువంటి ఈ వ్యత్యాసాన్ని మనం గమనించాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రియులరా, మనము గమనించి దేవుని స్వరానికి మన యొక్క చెవులను అప్పగించుట మంచిది. ప్రియులరా, దేవుని స్వరము, దైవ స్వరము, అపవాది స్వరము అను ఈ రెండిటి మధ్య మనము గొప్ప వ్యత్యాసాన్ని మనం గ్రహించవలసి ఉన్నదనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియపరచడానికి ఇష్టపడతా ఉన్నాను. కొంతమంది ప్రియులరా, కొంతమంది తమ స్వరాన్ని దైవ స్వరంగా చెప్పుకుంటుంటారు. నేనే దేవుణ్ణి అన్నట్లు. అలాంటి ఉదాహరణ ప్రియులరా మనకి అపోస్తుల కార్యంలో కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఒక రాజు, ఒక నాయకుడు ప్రియులరా, అతడు మాట్లాడిన మాటలను బట్టి ప్రజలు ఆయనను ఘనపరిచినప్పుడు, అబ్బా ఇతను మాట్లాడుతుంది దైవస్వరం అని ప్రజలు అన్నప్పుడు అతడు పడిపోయి చనిపోతాడు. దేవుని స్వరము, దైవస్వరము, ఇట్ ఈస్ వెరీ స్పెషల్. అది చాలా ప్రత్యేకమైనది. ఆ స్వరంతో మనం ఇతరుల ఏ స్వరాన్ని మనము ప్రియులరా పోల్చకూడదని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి మీరు, ఈ మాటలకు మీరు చెవియొగ్గాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనము ఎవరి స్వరాన్ని వినటానికి ఇష్టపడుతున్నాం? ఇక్కడ అవ్వ అపవాది స్వరాన్ని విన్నది. అపవాది స్వరాన్ని విని ప్రియులరా అపవాదికి సమాధానం చెప్పింది, అపవాదితో సంభాషించింది. అపవాది ప్రశ్న జవాబులు అపవాదికి అవ్వకి మధ్య జరగటం వల్ల ప్రియులరా అవ్వ ఆ మాటలకు ప్రభావితురాలై, ఆ మాటలను బట్టి అవ్వ ఆదాము దగ్గరికి వెళ్ళి ఆ మాటలు చెప్పింది. ఆదాము ఆ మాటలు విని ఆ చెట్టు పండు తిని, ఇద్దరు ఆ పండ్లు తిని ప్రియులరా వారు దేవునితో సంబంధాన్ని తెగతెంపులు చేసుకున్నారు, అవిధేయులైపోయారు, సిగ్గుకి లోనయ్యారు, వారు దిగంబరులుగా కనపడ్డారు. ఈ యొక్క సమయమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అపవాదితో మాట్లాడటం అంత మంచిది కాదు. మొదటి కీర్తనలో కీర్తనాకారుడు ఏమంటున్నాడు ప్రియులరా? మొదటి కీర్తన మొదటి వచనములో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, అనగా అపహాసకులు, పాపులు, దుష్టుల యొక్క స్వరాన్ని మనం వినకూడదు. దుష్టుల యొక్క స్వరానికి మన చెవులను అప్పగించకూడదు. చెవులు గలవారు వినుగాక అని ప్రకటన గ్రంథంలో పదే పదే యోహాను రాస్తా ఉన్నాడు. యోహాను చేత పరిశుద్ధాత్మ కార్యముగా
ఆ యొక్క మాటలు రాస్తున్నాడు. ప్రియులరా, చెవులు గలవారు వినుగాక అంటే ప్రియులరా, నీవు చెవులతో వినటం కాదు, కానీ నీవు ఆత్మీయమైనటువంటి స్వరాన్ని వినాలి. ఆత్మీయమైనటువంటి దైవ స్వరానికి నిన్ను నీవు అప్పగించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాటలు వింటున్న నీవు ఎవరి స్వరాన్ని వింటున్నావు? ఎవరి స్వరానికి వినటానికి నీవు ఇష్టపడుతున్నావు? ఎవరి స్వరానికి నిన్ను నీవు అప్పగించుకుంటున్నావు? ఎవరి స్వరము నీవు వినాలని కోరుకుంటున్నావు? పెందలకడే లేచి ప్రతి ఉదయము దేవుని స్వరాన్ని వింటున్నావా? దేవునితో మాట్లాడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుని వాక్యం నీతో మాట్లాడుతుందా? దేవుని స్వరాన్ని నీవు దేవుని వాక్యంలో వినగలుగుతున్నావా? నీవు దేవునితో మాట్లాడగలుగుతున్నావా? నీ కాన్వర్జేషన్, నీ సంభాషణ దేవునితో ఉందా లేకపోతే మానవులతో ఉందా? ఒక్కొక్కసారి ఫోన్ మోగకపోతే మనకి ఎంతో ఆతృత, వెంటనే ఇంకో ఫోన్ ఇంతసేపు ఫోన్ రాలేదేంటి అని చెప్పి ఇంకోళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడతాం. దేవునితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నావా? దేవునికి నీవు ప్రార్థన చేయటానికి ఇష్టపడుతున్నావా? ప్రియులరా, మొదటి పాపం అనగా ఏదెను తోటలో ఆదాము అవ్వలు చేసిన పాపానికి కారణం ఏంటో తెలుసా? అపవాది మాటలు వారు విన్నారు. అపవాది మాటలకు వారు చెవియొగ్గారు. నీవు అపవాదికి కాకుండా దేవునికి నీవు కానీ దేవుని స్వరానికి నీవు చెవులను అప్పగించుకున్నట్లయితే దేవుడు తప్పక నిన్ను దీవిస్తాడు. దేవుని మాటలు వింటే ఆ మాటలు నిన్ను బ్రతికించును, నిన్ను నడిపించును. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఆనాడు ప్రభువా ఏదైనా తోటలో అపవాది అయినటువంటి సాతానుడు సర్పము దేహంలోనికి ప్రవేశించి సర్పము అపవాది చేత బంధించబడి అపవాది సర్పము ద్వారా అవ్వతో మాట్లాడాడు. అవ్వ మాటలను అమాయకంగా నమ్మి వాటిని విని అపవాదితో సంభాషణ జరిపి అవ్వ చేయకూడని అవిధేయ కార్యాన్ని చేసి నష్టపోయారు ప్రభు. ఆది దంపతులు, మా పితరులు. అటువంటి తప్పులు మేము ఎవరూ చేయకుండా సహాయం చేయండి. ఈ వాక్యాన్ని విన్నటువంటి నీ బిడ్డలు ప్రభు, ఆ మాటలు వారి చెవులలో పెట్టి వారి హృదయంలో ప్రవేశించి ఎవరు ఏ పాపము చేయకుండా అపవాది మాటలకు చెవి ఒక్కకుండా అపవాది వైపుకి తిరగకుండా అపవాది చెప్పేటువంటి అబద్ధాలను ప్రభు మేము వినకుండా సహాయం చేయండి తండ్రి. ఓ ప్రభా, దైవ స్వరానికి అపవాది స్వరానికి మధ్య ఉన్నటువంటి తేడాన్ని గమనించిన వారై ఈ లోకంలో మిమ్మల్ని మహింపరచు విధముగా మా వీక్షకులను మీరు దీవించండి. వారికి ఉన్న అనారోగ్యములు, వారికి ఉన్న అప్పుల బాధలు, వారికి ఉన్నటువంటి కుటుంబ సమస్యలు, వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల్లో ప్రభా మీ స్వరాన్ని విని మీ వైపు తిరిగి మీకు తమను తాము సమర్పించుకొని వారి ఈ లోకంలో మీ మహిమ కొరకు జీవించుటకు సహాయం చేయండి. విత్తబడిన వాక్యం ప్రభువా ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి ప్రభువా నూరంతల ఫలం ప్రతి ఒక్కరికి వాక్యం తీసుకొని రాగలుగుటకు సహాయం చేయమని యేసు నామం నీ మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన ఈ కార్యక్రమంలో వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకి సదాకాలం తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఉచిత బైబిల్ కోర్స్ మీ ఇంటి వద్ద నుండే చేయవచ్చును. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇవ్వబడును. మీ ప్రార్థనా అవసరతలకు మా చిరునామా రెవరెండ్ సురేష్ బాబు, పోస్ట్ బాక్స్ 5, ఎస్ఆర్ నగర్ పోస్ట్, రాజమండ్రి 533105, తూర్పు గోదావరి జిల్లా. ఫోన్ నంబర్ 9441639372.